Welcome to Joel Kirthan. మీకందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి వారు కూడా వందనాలమ్మా, వందనాలు. హల్లెలూయా. చక్కగా మనము వాక్యంలోకి ప్రవేశిద్దాం. మత్తయి సువార్త మత్తయి సువార్త 12వ అధ్యాయము 48వ వచనము. మత్తయి సువార్త 12వ అధ్యాయము. అందుకు ఆయన తనతో ఈ సంగతిని చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరుడును, నా సహోదరియు, నా సహోదరియు, నా తల్లియు అనెను. నా తల్లియు అనెను. ఇంకొక వాక్యం మార్కు సువార్త 3వ అధ్యాయము 33వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయము 33వ వచనము. ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని, ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలియ చూచి, ఇదిగో నా తల్లియు, ఇదిగో నా తల్లియు, నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును, సహోదరియు, తల్లియు అని చెప్పెను. చాలు. హల్లెలూయా. ఈ రెండు వాక్యాల్లో కూడా దాదాపు ఒకే సందర్భం వివరించబడి ఉంది. ఈ రెండు వాక్యాలు కూడా ఒకే సందర్భం వివరిస్తూ ఈ స్వార్థంలో రాశారు. అయితే చదివిన ఈ వాక్యాల్లో, ఈ వచనాల్లో అంటున్న మాట మీకు అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభువారు అంటున్న మాట మీరు చదువుతున్నప్పుడు అర్థం చేసుకున్నారా? ఆ సందర్భంలో జరిగిన విషయము ఏది అంటే, ప్రభువారు అనేకమైన విషయాల గురించి చెప్తున్న ఉపమాన రీతిగా కొన్ని విషయాలు చెప్తూ ఉన్న సందర్భంలో తన తల్లి అయిన మరియా, తనతో పాటు తన కుమారులు అనగా యేసుక్రీస్తు ప్రభువారి సహోదరులు వచ్చి ఉన్నారు. వచ్చి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని కలుసుకోవడానికి స్థలము లేక ఒక మనిషిని పంపించి, ఈ రీతిగా మేము వచ్చామని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేయండి అని చెప్పినప్పుడు ఒక అతడు వచ్చి దేవునితో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు కూడా వచ్చి ఉన్నారు అంటే, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్న మాట ఇది. ఏ మాట చదవాలి సారి. దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లి అని చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు అట్లయితే ఆ లేఖన ప్రకారము మరియమ్మ ఆమె నా తల్లి కాకుండా పోతుందా? అట్లని తన సహోదరులు కాకుండా పోతారా? అయితే దేవుడు ఇక్కడ ఒక మర్మాన్ని వివరిస్తూ ఉన్నాడు. ఒక లోతైన మర్మమును అక్కడ దాపెట్టి ఉన్నాడు.
అది అందరూ కూడా తెలుసు. మరియమ్మే ఆయన తల్లి అనే ఒక విషయము ప్రజలందరూ కూడా తెలుసు. వాళ్ళు తన సహోదరులు అనే విషయము ప్రజలందరూ కూడా తెలుసు. అయితే నువ్వు నేను ఆయన సహోదరుడును తల్లియు అనే విషయము ప్రపంచానికి తెలుసా? ఈ రోజున ఆ విషయం మీతో చెప్పడానికి దేవుడు ఈ సమయంలో ఈ స్థలంలో నిలబెట్టాడు. దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. ఆ స్థలంలో ప్రభువారు ఈ మాట అంటూ ఉన్నాడు, నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడే నా సహోదరుడును నా సహోదరియును నా తల్లి అయి ఉన్నారని చెప్తూ ఉన్నాడు. చదివిన మత్తయి సువార్త 12:48 నుండి మొదలుకొని 50 వరకు కావచ్చు. ఈ మార్కు సువార్త 3:33 మొదలుకొని 35 వరకు కావచ్చు. ఈ రీతిగా 2 సందర్భాలు ఒకటే ఏకరీతిగా ఉన్నాయి. ఇంకా ఇదే సందర్భమును ఇంకొక సువార్తలో రాయబడి ఉన్నది చూద్దాం. అది లూకాసు సువార్త 8వ అధ్యాయము 5వ వచనం మొదలుకొని లూకాసు సువార్త 8:21. అందుకాయన దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులు అని వారితో చెప్పెను. హల్లెలూయా. ఆ సందర్భము ఈ సందర్భము ఒకటే. అక్కడ ఇక్కడ జరిగిన పరిస్థితులు ఒకటే. అయితే అక్కడ వేరే పదం వాడబడింది, ఇక్కడ వేరే పదం వాడబడింది. అది గుర్తించారా? అది మీరు గుర్తించారా? ఏ పదం అది మారింది? చిత్తము అని అక్కడ ఉపయోగించబడి ఉంది. ఒక నిమిషం చదువుతారు. అక్కడ చిత్తము, నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడి నా సహోదరుడును నా సహోదరియును నా తల్లి అయి ఉన్నారని ఆ 2 స్వార్థల్లో రాయబడి ఉన్నాయి. అయితే లూకాసు సువార్తలో ఈ రీతిగా రాయబడి ఉంది. ఏ విధంగా? అందుకాయన దేవుని వాక్యం విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులను వారితో చెప్పాను. హల్లెలూయా. అయితే దేవుని చిత్తం ఎక్కడ ఉంది? ఆ 2 సువార్తల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వారే నా సహోదరుడును సహోదరియును తల్లి అయి ఉన్నారు అన్నాడు. లూకాసు సువార్తలో వచ్చేటప్పటికి దేవుని వాక్యం విని దాని ప్రకారం జరిగించు వారే, అంటే వీరే నా తల్లి నా సహోదరుడును నా సహోదరిని ఈ స్థలంలో చెప్తూ ఉన్నాడు. దేవుని చిత్తం ఏమై ఉంది? వాక్యం విని దాని ప్రకారం జరిగించేదే దేవుని చిత్తమా అంటే అవును. ఈనాడు దేవుని చిత్తం ఎలా ఉంటే అలా కానీ అనేకల నోటిలో నుండి వస్తూ ఉంటుంది ఈ మాట. దేవుడు ఎలా పెడితే అలా కానీ, లేకపోతే దేవుని చిత్తం జరిగిని అంటారు. హల్లెలూయా. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మన విషయాలు అనేక విధాలుగా ఆయన చిత్తాన్ని నెరవేర్చవచ్చు. అయితే మనము ఒక చిత్తాన్ని నెరవేర్చాలని ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఈ రీతిగా రాసి పెట్టడం మనం గమనించాలి. ఒక చిత్తాన్ని నెరవేర్చాలి. ఆ చిత్తం ఏంటి? అనేకులు నెరవేర్చారు. బైబిల్ విషయంలో, బైబిల్ లేఖనాల్లో చూస్తే
అనేకులు నెరవేర్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, మనము అనగా ఈ 3 సువార్తలలో చదువుకున్న ప్రకారము ఆయన చిత్తాన్ని నెరవేర్చి సహోదరుడును సహోదరును తల్లి అయి ఉంటామని సెలవిచ్చాడు. అయితే ఆ చిత్తం ఏంటి అని రాయబడుట ఆ స్థలంలో లేదు. మత్తయి సువార్తలో కానీ మార్కు సువార్తలో కానీ ఇదే ఈ చిత్తం అని రాయబడి ఉన్నదా? లేదు. అయితే మనము లూకా సువార్తలో చూడగలిగితే దేవుని వాక్యము విని దీని ప్రకారము జరిగించు వీరే నా సహోదరుడును నా సహోదరి నా తల్లి అన్నాడు. హల్లెలూయా. ఈరోజు నా ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని వాక్యము వింటున్న వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మోమాట పడకండి. ప్రతి వారు కూడా దేవుని వాక్యం విన్నవారై ఉన్నారు. దాని ప్రకారం నేను జరిగించుకుంటున్నాను, వేది కూడా విడవక వినిన ప్రకారం నేను జరిగిస్తూ ఉన్నాను అనేవారు ఒకసారి చేలెత్తి పెడితే దేవుడు ఎంతో ఆనందిస్తాడు. వినిన దాన్ని నేనేమాత్రం విడవక, వినిన వాక్యమును నేను ఏమాత్రం విడవక దాన్ని జరిగిస్తూ ఉన్నాను అనేవారు ఒకసారి చేతులు పైకి ఎత్తండి. దాన్ని విడవక మరొకసారి మీకు శ్రేష్టకరంగా తెలియజేస్తూ ఉన్నాను. ఏ వాక్యం విన్నా, ఏ మాట విన్నా, దేవుని లేఖనములో ఏ మాట విన్నా దాన్ని విడువక అనుసరించే వారు ఉంటే సరిత. హల్లెలూయా. 10 మంది ఎత్తారు, 5 మందికి వచ్చారు, 2కి వచ్చారు, ఇప్పుడు ఒకరు తెలియదు. హల్లెలూయా. అంటే ప్రభు అంటున్నాడు, వాక్యం విని దాని ప్రకారం జరిగించు వీరే నా సహోదరుడు నా సహోదరి నా తల్లి. అంటే మనం ఇప్పుడు సహోదరులు కాదా? అంటే ఇప్పుడు ఆయన కుమారులు కాదా? అంటే ఇప్పుడు ఆయనకు సహోదరులు కుమారులు కుమార్తెలు మనకు కాదంటారా? హల్లెలూయా. కాదంటారా? హల్లెలూయా. దేవుడు ఒక్కొక్క వచనంలో కూడా ఎంతో రహస్యాన్ని దాన్ని పెట్టి ఉంటాడు, ఎంతో దాచి ఉంచి ఉంటాడు. దాన్ని లోతుగా తవ్వాలి, దాన్ని రహస్యంగా పరిశీలించాలి. పరిశోధించిన తర్వాత కొన్ని రహస్యమైన మాటలు దేవుని ఆత్మ ద్వారా బయలుపడతాయి. ఇదిగో ఈనాడు భూమి మీద సంచరిస్తున్న ప్రతి వారు కూడా నా కుమారులు అన్నాడు. అయితే లేఖనంలో అంటున్నాడు, దాన్ని విని దాని ప్రకారం జరిగించే వారే నా సహోదరులు నా సహోదరులు అంటున్నాడు. హల్లెలూయా. మీకు చెప్పాలంటే ఎలా దీని ఉదాహరణగా నేను చెప్పగలిగితే మీరు అర్థం చేసుకుంటారని ఆశపడుతూ ఉన్నాను. ఏంటి ఆ ఉదాహరణ? మీరు క్రమముగా ఈ మాటలు వింటే నేను ఎంతో సంతోషిస్తాను, దేవుడు కూడా ఆనందిస్తాడని నేను విన్నపం చేస్తూ ఉన్నాను. మనకి స్కూల్లో బిడ్డలందరూ వెళతారు కదమ్మా. స్కూల్లోకి అనేకమైన స్టూడెంట్స్ విద్యార్థులు వెళతారు. అక్కడ టీచర్ ఉంటాడు. అంటే శిక్షను లేకపోతే బోధను, ఈ యొక్క పాఠాలను నేర్పించి ఓ టీచర్ ఉంటాడు. ఆయన మనం ఏమన్నా పోయి అడిగినప్పుడు ఆయనను, వీడు చదువుతాం లేదండి, వీడు అలా ఉన్నాడు ఇలా ఉన్నాడని మనం ఏమన్నా పోయి సరే ఇలా ఉన్నాడంటే నీకేనమ్మా బిడ్డ, నాకు కూడా బిడ్డలు కాదా అంటాడు ఆయన. అంటారా లేదమ్మా? చిన్న బిడ్డలు అందరికీ బిడ్డలే అంటారు కదా. అయితే కన్నవారెవరు? హల్లెలూయా. నాకు కూడా బిడ్డలే అంటారు. అయితే స్వతంత్రంగా సంపాదించుకున్న వారెవరు? ఈనాడు లోకమంతా కూడా ఆయన కుమారులు అనబడుతూ ఉన్నారు. ఈ మాట సత్యం, నిత్యం. అయితే ఎప్పుడైతే ఈ వాక్యాన్ని అంగీకరించి దానిలో నడుస్తారే
అప్పుడే ఆయన నిజమైన కుమారులు అవుతారు. హల్లెలూయా. ఇది సత్యం. ఆయన కుమారులను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన పూర్తిగా అంగీకరిస్తారో, దాన్ని విని జరిగిస్తారో, అప్పుడు కుమారుని ఏ రీతిగా ప్రేమిస్తారో ఆ రీతిగా నిన్ను ప్రేమిస్తాడు నీ తండ్రి. హల్లెలూయా. నీ కుమారుని నువ్వు ఎలా ప్రేమిస్తావో దేవుడు అలాగ నిన్ను ప్రేమిస్తాడు, మొదలు పెడతాడు. ఇవన్నీ కూడా ఇంత రీతిగా మీకు చెప్పడం ఎందుకు అంటే మనం తెలుసుకోవాలి కాబట్టి, అర్థం కాదు కాబట్టి మీకు నిదానంగా సాత్వికరంగా చెప్తూ ఉన్నాను. అర్థం చేసుకోనండి. సమయం ఎక్కువైనా పర్వాలేదు కదా. పర్వాలేదు, సంతోషం. ఇప్పుడు నెమ్మదిగా లూకా సువార్త 8వ అధ్యాయము, అదే అధ్యాయము 5వ వచనం ఇంకా మనం మొదలు పెడదాం. విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడి త్రొక్కబడెను గనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేసెను. మరికొన్ని రాతి నేలన పడి మొలిచి చెమ్మలేనందున ఇవి ఎండిపోయాను. మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడెను. ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని అణిచివేసెను. మరికొన్ని మంచి నేలన పడెను. అవి మొలిచి నూరంతలుగా ఫలించెను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పెను. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. చెవులు విన్నవాడు వినుగాక అని నెమ్మదిగా చెప్పలేదంట, ఆయన బిగ్గరగా అర్చడని రాయబడి ఉంది గ్రంథములో. చెవులు ఉన్నవాడు వినుగాక అని ఎందుకు అనాలి? బిగ్గరగా ఆ మాట ఎందుకు వినాలి అంటే, ఇక్కడ కొంతమంది చెవులు ఉండి కూడా వినలేకపోతున్న పరిస్థితిలో అక్కడ ఉన్నారు కాబట్టి. మన సంఘంలో కూడా అది జరుగుతూ ఉంది. మన సంఘంలో కాదు, క్రైస్తవత్వంలో కూడా అనేకులు ఇలా జరుగుతూ ఉన్నారు. ఇంక ఆ విషయాన్ని ఉపమాన రీతిగా యేసుక్రీస్తు వారు బోధించారు. విత్తువాడు విత్తుటకు వెళ్ళి కొన్ని త్రోవ పక్కన, కొన్ని ఏ నెలలో పడాయి, రాత్రి నెలలో పడాయి, ఇంకొన్ని ఆడపడాయి, మొండల పొదలో పడాయి, ఇంకొన్ని ఆడపడాయి, మంచి నెలలో పడాయి. యువతులను వివరిస్తూ ఉపమాన రీతిగా ఇది ఏది అని శిష్యులకు అర్థం కాలేదు. ఎందుని గురించి ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు? ఇది అనేకమైన సార్లు మీరు విని ఉంటారు, బహుశా అనేకమైన మార్లు మీరు విని ఉంటారు. అయితే ఈనాడు కూడా మీకు చెప్పటకు నేను ఇష్టపడుతూ ఉన్నాను. చదువుకున్న 9వ వచనం, ఆయన శిష్యులు ఈ ఉపమానము ఏమిటి ఆయనను అడగగా, ఆయన దేవుని రాజ్య మర్మమును ఎరుగుటకు మీకు గ్రహింపుచున్నది. హల్లెలూయా. ఇంకా చదువుదాన్ని, మైక్ ఎత్తుకొని చదవండి. అక్కడ వీడియోలో బాగా వస్తుంది వాయిస్. ఇతరులైతే చూచియు చూడకయు, కొంచెం ఒక్క నిమిషం పొదవి వచ్చింది కొంచెం. ఆయన దేవుని రాజ్య మర్మము, ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని రాజ్య మర్మము, రాజ్యములు లెరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, మీకు అనుగ్రహింపబడి ఉన్నాయి. ఇతరులు అయితే చూచియు చూడకయు వినయు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా ఒక్క నిమిషం 12వ వచనం చదవండి.
త్రోవ ప్రక్క నుండి వారు ధ్రువ ప్రక్కన ఉన్నవారు వారు వినువారు గాని వారు వినవారు గాని నమ్మి రక్షణ పొందుకుంటున్నట్లు నమ్మి రక్షణ పొందుకుంటున్నట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. విత్తనం ఏమిటిలో పోల్చబడి ఉన్నది? వాక్యముతో పోల్చబడి ఉన్నది. ఆకాశ పక్షులు ఏమిటిలో పోల్చబడి ఉన్నాయి? అపవాదికి పోల్చబడి ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రభువారు శ్రేష్టకరంగా తేజోమయంగా ఎంతో స్పష్టకరంగా రాయించాడు. కొందరు వింటారు, రక్షణ పొందుకుంటారు, మేళ్ళు పొందుకుంటారు, వాళ్ళ జీవితాలు అనేకమైన కార్యాలు పొందుకుంటారు. ఇదివరకు తెలుగుగా చెప్పిన సాక్ష్య ప్రకారంగా. అయితే దేవునిలో నిత్య రక్షణ, నిత్య జీవన పొందుకోకుండా అటు నుండి అటే వెళ్ళిపోతారు. లేదా మన సంఘంలో అలాంటి వాళ్ళు అనేకులు ఇక్కడున్న వారంతా బాప్తిస్మం పొందుకున్న వారేనా? అలాంటి సంతోషమే. ఇంకా అనేకులు మేలు పొందుకున్నారు ఈ ప్రాంతంలో, ఈ సన్నిధానంలో, ఈ ఆలయంలో. నమ్మలేని కార్యాలు, అద్భుతమైన క్రియలు పొందుకున్నారు. అయితే వాళ్ళని ఎవరు తొలుకోపోయింది? వాళ్ళని ఎవరు పట్టింది? వాళ్ళని ఎవరు ఎత్తుకోపోయింది అంటే చక్కగా అపవాదే ఎత్తుకోపోయింది. హల్లెలూయా. అపవాది వల్ల ప్రేరింపబడి వాళ్ళు రావాల్సిన సందర్భముకు రాలేక, పొందుకున్న పరలోక రాజ్యాన్ని పొందుకోలేక, సాతానికి నాతో పాటు అగ్నిలో ఉండాలని వాళ్ళు విని కూడా రాకపోయిన పరిస్థితులు అనేకలవి ఉన్నాయి. ఇంకా ముందుకు చదువుకుందాం. రాతి నేల నుండి వారెవరనగా వినునప్పుడు వాక్యము సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమును తొలగిపోవుదురు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి ఈ మాటలు. కొందరు వాక్యము విని రాత నెలలో ఉన్నవారు వీళ్ళు సంతోషిస్తారు, ఆనందిస్తారు. ఈ వాక్యం ఇది సత్యం అని గుర్తిస్తారు. అయితే ఆ సత్యం ఎంత నాళ్ళు వాళ్ళ హృదయాలు పెట్టుకుంటారంటే కొంతకాలమే. ఈ రోజుని నా జీవితంలో కూడా జరుగుతున్నది ఇదే విషయమే. అనేకమైన మాటలు, సత్యాలు, దేవుని రహస్యమైన మాటలు నానా రీతిలో మనం వినింటాం. అనేకమైన కోణాల్లో అన్నిటి కూడా మనము అవలంబిస్తూ ఉన్నామా? అన్నిట్లో కూడా మన పాలు పంపులు పొందుకొని మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నామా అంటే లేదు ప్రియులారా. అనేకులకు లేదు, మనలోనే అనేకులకు లేదని చెప్పవచ్చు. అక్కడ చూడగలిగితే శోధన కాలం వచ్చినప్పుడు వాడు తొలగిపోవును అంటే శోధన కూడా ఒక కాలం ఉందని అర్థం. హల్లెలూయా. శోధన కూడా ఒక కాలం ఉంది. నీకు, నాకు, దైవజనుడు మొదలుకొని ప్రతి వారు కూడా శోధన రాగలుగుతాయి. రావంటారా? రాగలుగుతాయి. అప్పుడు మనం తొలగిపోయేవారుగా ఉండాలా? వేరు ఉండి గట్టిగా నిలిచేవారే ఉండాలి. హల్లెలూయా. ఇలా చెప్తే సంతోషమైతుంది. మీరు మౌనం పాటిస్తే నేనేమనుకుంటానంటే వీళ్ళు వాక్యం వింటున్నారు, లేకపోతే నేను చెప్తున్నది వీళ్ళకి అర్థం కాలేదు అని నా ఒక ఆలోచన ఉంటుంది. హల్లెలూయా. ఇతడు వేరు లేనందున పడిపోయాడు, వేరు లేనందున తొలగిపోయాడు. ఈరోజు మనలో వేరు ఉండాలి. వేరు మనలో ఉంటే అది గట్టిగా పట్టుకుంటుంది నేలను. అప్పుడు పడిపోము. అది శోధనలు వచ్చినా, ఎలాంటి ఆటంకాలు వచ్చినా
దైవ వాక్యం నీ హృదయంలో ఉండగలిగితే నువ్వు పడిపోయి అవకాశం లేనే లేదు. ఎప్పుడైతే దేవుని వాక్యం మన హృదయంలో లేక మనం అవలంబించలేకపోతామో అప్పుడు మనలో వేరు లేదు, శోధన కాలం ముందు పడిపోతాం. విడిచిపెట్టిన వారు అనేకులు ఉన్నారు ఈ సందర్భంలో. ఇటీవ కాలంలో కూడా దేవుని నమ్మి కొంతకాలం చర్చకు వచ్చి దేవుని విశ్వసించి ప్రార్థించి నమ్మి అనేకమైన కార్యాలు పొంది దేవుని విడిచిపెట్టిన వారు ఉన్నారు. వారు వేరు లేని వారు ఉన్నారు. నాడు దేవుడు అంటూ ఉన్నాడు, బండ మీద కట్టుని ఇల్లు, ఇసుక మీద కాదు, క్రీస్తు అనే బండ మీద నీ ఇల్లును కట్టుకుంటూ ఉన్నాడు. అంటే నువ్వే ఇల్లు, నువ్వు బండ మీద నిలవాలి. అంటే యేసు ప్రభువులో నిలవాలి. అప్పుడు గాలి వచ్చినా తుఫాను వచ్చినా ఏదొచ్చినా నువ్వు పడిపోవు. ఒకవేళ ఇసుకలోకి ఎట్టగలిగితే గాలి వస్తే పడిపోతుంది, వాన వస్తే పడిపోతుంది. ఇలాంటి జీవితం కాదు. నీవు బండలో కట్టబడాలి. అది క్రీస్తు అనే బండలో కట్టబడాలి అని దేవుని మాటలు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈ రోజున వేరు మనలో ఉండాలంటే వాక్యమే వేరై ఉంది. ఆ వేరు నీలో ఎన్ని వాక్యాలు విన్నావో అవన్నీ కూడా అవలంబిస్తే అంత గట్టిగా నిలబడతావు దేవుడిలో. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చదువుదాం ముందున్న వాక్యం 14వ వచనం. ముండ్ల పొదలలో పడిన విత్తనములు పోలిన వారు ఎవరనగా విని కాలం గడిచిన కొలది ఈ జీవ సంబంధమైన విచారములు ధన భోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలించిన వారు హల్లెలూయా. వీళ్ళు వింటారు, మంచిది, సంతోషంగా వింటారంట, నడుచుకుంటారంట. అయితే వింటా 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 వీళ్ళ జీవితాల్లో ఇహలోకానికి ఆకర్షించబడతారు. ఇహలోకానికి సంబంధమైన ఇహలోక సంబంధానికి ఆకర్షించబడతారు. తెలుసు మీకు ఇహలోకంలో ఏమేమి కావాల్సి పట్టి ఉంటాయి, ఎవరికి ఆకర్షించబడతారని ప్రత్యేకంగా చెప్పించే అవసరం ఏమీ లేదు. ఆనాడు శోధకుడు తోడుకుపోయి కొండ మీద ఎక్కించి యేసుక్రీస్తు ప్రభు వారు 40 దినాలు ఉపవాసం ఉన్న ఆ పరిస్థితుల్లో, ఆ సందర్భంలో సాతాను తీసుకొని వెళ్ళి యేసు ప్రభువుని శోధించిన ఆ శోధనలో ఒక శోధన ఏంటంటే, నాకు నమస్కరించి ఈ లోకమంతా కూడా నీకు ఇచ్చేస్తాను. ఇది ఎవరి లోకము? అప్పట్లో వాడేమన్నాడు? నాకు నమస్కరిస్తే నా లోకము, ఈ లోకము నీకు ఇస్తానన్నాడు. అయితే సాతాని సంబంధమైన ఇహలోకం గురించి కొంతమంది తపన పడతారు, ఆవేదన పడతారు, కృంగిపోతారు, దాన్ని సంబంధించబడతారు, ధనమును కోరుకునే వ్యక్తులై ఉంటారని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. అందువలన పడిపోతారు కొంతమంది. వీళ్ళు ఎక్కడున్నవారు అంటే ముండ్ల పొదల్లో ఉన్నవారు. ఎక్కడున్నవారు? ముండ్ల పొదలో ఉన్నారు. బాగా మొలుస్తాయి. అయితే మొలిచిన కొన్ని దినములకు పైన ముండ్లు ఉన్న కారణాన్ని బట్టి అలాగే అణచివేయబడతారు. హల్లెలూయా. ఈ రోజున మనం అలా ఉండాలా? అలా ఉండకూడదని చెప్పండి. మీరు మౌనంగా ఉంటే నేను ఉంటాను అనే అర్థం, నేను అలాగే ఉంటాను అని అర్థం. హల్లెలూయా. కావలసినంత కూడా దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు అవుట్లను వెతకద్దు, దేవుని వెతుకు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో వాక్యాలు మనం చూస్తే, యెహోవా ఇల్లు కట్టించిన యెడల కట్టవని ప్రయత్నం వ్యర్థం. కీర్తన గ్రంథం 127వ అధ్యాయంలో ఉంది, చదవద్దండి. మొదటి వచనంలోనే ఉంది, యెహోవా ఇల్లు కట్టించిన వాళ్ళు కట్టడానికి ప్రయత్నం వ్యర్థం. ఒకవేళ ఈ లోకంలో అనేకులు కడుతూ ఉన్నారు కదండి అని మీరు అనుకోవచ్చు. ఆయన కట్టే ఇల్లు వేరు, నీ దేవుడు కట్టించి ఇల్లు వేరు. హల్లెలూయా.
ఈ రాజ్యము కొన్ని యుగాలే ఉంటుంది, కొన్ని తరములే ఉంటాయి, కొన్ని సంవత్సరములే ఉంటాయి. అక్కడ తరతరములు, యుగ యుగములు, సంవత్సరములు, కొన్ని కోట్ల సంవత్సరములు జీవంతో ఉంటాము. అది మనకి ఇల్లు. హల్లెలూయా. ఆ ఇంటిని సంపాదించుకోవాలి. ఇహలోకం గురించి పరిగెత్తుకొద్దు, ధనాపేక్ష కలిగి బ్రతకకూడదు. వాళ్ళు ముండ్ల పొదలు అణిచివేయబడిన వారవుతారు. ఇంకా ఆఖరిగా చదువుదాం. మంచి నేల నుండి విత్తనం పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సు, వాక్యము విని దానిని అవలంబించితే ఓపికతో ఫలించువారు. చాలు. హల్లెలూయా. ఇప్పుడు మంచి నెలలో పడిన వారు ఎవరమ్మా? ప్రియమైన దేవుని సంగమా, చదువున సంబంధంలో చెప్పినప్పుడు మీరు చదవండి, పర్వాలేదు. ఏంటి, బైబిల్ తెరవండి, దాపెట్టుకోవద్దండి. గ్రంథం ఇచ్చినది ప్రతి వారికి చదవడానికి, షోకేస్లో పెట్టుకొని షోక్ చేసేదానికి కాదు, బ్యాగ్లో పెట్టుకొని మీరు భద్రించుకోవడానికి కాదు. హల్లెలూయా. బైబుల్ ఇలాంటి వచనం నువ్వు చెప్పినప్పుడు ఒకరన్నా చదవండి అమ్మా, ఆడవాళ్ళు. హల్లెలూయా. అనేకమైన చర్చిల్లో ఎవరు చదువుతారు తల్లి? మీరే చెప్పండి అమ్మా. అనేకులు ఇక్కడ ఉన్న వాళ్ళే వింటారు వాక్యం. అంటే ఆదివారం ఇక్కడ వింటారులేండి, మిగతా దినాలు తండ్రి సన్నిధి శాలేం అన్న మాటలు వింటారు కదా మీరు. అక్కడ ఎవరు చదువుతారు వాక్యం? మీరేమయ్యారు? హల్లెలూయా. దేవుని జ్ఞానం అతి అవసరం. లోక జ్ఞానం ప్రమాదం, దైవ జ్ఞానం ప్రధానం. దాన్ని సంపాదించుకోవాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. లాస్ట్గా చివరిగా మంచి నీళ్ళలో పడిన వారు ఎవరు అనగా వాక్యమును విని దాని యోగ్యముగా అవలంబించువాడే మంచి నేలలో పడినవాడు. ఓపిక అనే పదం ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే శోధన ఎదురైతే కాబట్టి ఓపికతో ఉండాలి. అప్పుడు పరీక్ష నిరీక్షణకు అనే ఒక గత కాలంలో మీకు వాక్యం చెప్పాం. నిరీక్షణ మనలో ఉండాలి, ఓపిక మనలో ఉండాలి. అప్పుడు పరీక్ష నిరీక్షణ వస్తుంది పరీక్ష వల్ల అని చెప్పామా లేదా? చెప్పినా మీరు మర్చిపోయింటారు. ఈ ఓపిక ఎందుకంటే ఈ శోధనలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు పైన ఉన్నవి వీటన్నిటిని కూడా సహించాలి అంటే ఓపిక చాలా అతి అవసరమై ఉంది. కాబట్టి ఓపికతో యోగ్యముతో ఉన్నవాడు నూరంతలుగా ఫలించును. వాక్యమును యోగ్యముగా ఓపికతో అవలంబించువాడు నూరంతలుగా ఫలించును. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఏదైనా అర్థమైందా మీకు? ఏమైనా అర్థమైందా? ఏది లేదా? బాధ పెడతారు, పెట్టుకోండి. దయచేసి చెప్పిన వాక్యం రుజువులో దాచుకోనండి, దాని ప్రకారం అవలంబించండి. దాని నిమిత్తం దేవుడు కార్యం జరిగిస్తాడు. వాళ్ళే నూరంతలుగా ఫలించేవారు అని చెప్తున్నారు. ఇదంతా కూడా మీకు చెప్పుకుంటూ మిమ్మల్ని ముందుకు తీసుకుని వస్తే ఏమి వాక్యం అర్థమైందా అంటే ఒకరు కూడా మౌనంగా ఉన్నారు కదమ్మా. ఏమనుకోవాలి? వింటూ ఉన్నారా, నిద్రపోతూ ఉన్నారా, లేకపోతే విని విడిచిపెట్టేస్తున్నారా, వినేది ఎందుకు లేని ఉండిపోతున్నారా? ఏది అర్థం కావట్లేదు నాకైతే అన్న భరత్ అన్న కూడా చెప్తూ ఉన్నాడు. ఏదైనా అడిగితే మంచి ఇంకా ఎవరు మౌనం పఠిస్తున్నారు. అప్పుడు దైవజనుడు మౌనంగా ఉండాలి అంటే మౌనంగా ఉన్నారా? లేకపోతే
దేవుని మహిమ కలుగుగాక. ఇప్పుడు చూద్దాం. చక్కగా ఇన్న వాక్యం మీరు అలాగే జాగ్రత్తగా పెట్టుకోనండి. ఏదోగా ఇది చాప్టర్ ఒక పక్క పెట్టుకోండి, ఇది ఒక పేజ్, ఇంకొక పేజీలకు మనం వెళ్దాం. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మనకు తెలుసు. మొదటిగా చదవాలి యోహాను సువార్త 19:28 వచ్చిన. యోహాను సువార్త 19:28 వచ్చిన. అటు తర్వాత సమస్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొనుచున్నాను అని చాలు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద ఈ మాట మాట్లాడాడు. నేను తప్పికొనుచున్నాను అన్నమాట విన్నారు కదా? ఇదన్నా చెప్పనమ్మా, విన్నారా? కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా జోరుగా చెప్పండి, ప్రతి నోట్లో చెప్పాలి. ఇంకా బాగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక సిలువ మరణములో ఉన్నప్పుడు ఆఖరి మాటలో 7 మాటల్లో ఈ మాట ఉన్నది. ఏమి అంటే దాహము అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారికి నిజమైన దాహం అక్కడ అయిందా? ఆయన నిత్య జీవమైన ఆ నీళ్లు నీకు ఇస్తానని సమరయ స్థితితో మాట్లాడాడు. నువ్వు ఇచ్చే నీళ్లు మళ్ళీ 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 దాహం అవుతాయి. నేను ఇచ్చే నీళ్లు ఎప్పటికీ నీ దాహమేయవు అన్నాడు. అలాంటి వాడికి దాహం ఇస్తుందా యేసుక్రీస్తు ప్రభు వారికి? అయితే జాగ్రత్తగా చూడగలిగితే లేఖనము నెరవేరునట్లు, చదవండి, లేఖనము నెరవేరునట్లు ఇది జరిగేను. ఆయన లేఖన నెరవేర్చు కోసం అంటూ ఉన్నాడు, నాకు దాహమని. హల్లెలూయా. లేఖనాన్ని ఆయన ఎందుకు నెరవేర్చాలి చిత్తని చెప్తూ ఉన్నాను. మొదటి 2 మత్తయి సువార్త, మార్కు సువార్తలో చిత్తం గురించి మాట్లాడుకున్నాం. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వారే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి అనే మాట విన్నాం. దాని ప్రకారంగా మనం వెళుతూ ఉన్నాం. గ్రహించండి, యేసుక్రీస్తు ప్రభువారు మరణాంధకారంలో ఆ 7 మాటలో ఒక మాట నాకు దాహం వేస్తుంది అన్నాడు. అక్కడ రాయబడిన మాట ఏది అంటే లేఖనం నెరవేరునచ్చును, లేఖనం నెరవేరునట్లు అని రాయబడి ఉంది. అట్లయితే లేఖనం ఈయన ఎందుకు నెరవేర్చాలి? యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటకు ఎందుకు పలకాలి అంటే తండ్రి ఇచ్చిన మాట ఎక్కడ కూడా ఆయన తప్పిపోలేదు. ఒక్క చిన్న మిస్టేక్ కూడా ఆయన చేయలేదు. ఆయనను పట్టుకోపోయేటప్పుడు, ఆయనని చనిపోయే సందర్భంలో పట్టుకొని పోయే సమయంలో పేతురు ఈయన మీదకి దాడి చేసి వచ్చిన వాళ్ళ మీదకి వెళ్ళి వాళ్ళ చెవులు నెరికినప్పుడు అంటాడు మాట, నేను ఇప్పుడు నా తండ్రిని పిలిస్తే 6,000 పైగా దేవదూతలు రాగలుగుతాయి యుద్ధం చేయడానికి. నా తండ్రికి నేను సెలవిస్తే, నా తండ్రికి నేను మొర పెడితే, నా తండ్రికి నేను విజ్ఞప్తి చేస్తే 6,000 పైగా ఇప్పటికే దేవదూతలు రాగలుగుతాయి. అయితే నేను ఎందుకు మౌనంగా ఉన్నాను? లేఖనం నెరవేర్చాలి, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి, నేను మరణం పొందాలి, పునరుత్థానుడై 3వ రోజు లేవాలి. నా దేవుడు నా తండ్రి ఇచ్చిన ఈ మాట నేను నెరవేర్చాలి అన్నాడు. హల్లెలూయా. చిత్తాన్ని నెరవేర్చిన మాదిరికరంగా ఉన్న వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఆయన పిలిస్తే 6,000 పైగా దేవదూతలు వచ్చి, ఒక్క దేవదూత కనీసం లక్షల మందిని చంపివేస్తుంది. ఒక్క దేవదూత లక్షల మందిని చంపివేస్తుంది. 6,000 మంది వస్తే ఎలా ఉంటుంది? అయితే ఆయన ఎందుకు రానేలేదు?
నా దేవుడు అంటే నా తండ్రి ఇచ్చిన చిత్తాన్ని నేను నెరవేర్చాలి అనే విషయమును బట్టి ఆయన మౌనముగా ఉన్నాడు. ఊసిన ఉమ్మించుకున్నాడు, కొట్టిన కొట్టించుకున్నాడు, తొన్నిన తొన్నించుకున్నాడు. ఇవన్నీ కూడా ఎందుకు చేసుకున్నాడంటే నేను ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి, ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చాలి, నేను తప్పిపోకూడదు ఏ దాంట్లో కూడా అని ప్రాణమే పెట్టేశాడు చిత్తం కోసం. చిత్తాన్ని నెరవేర్చుకోవడం కోసం ప్రాణమునే త్యాగం చేశాడు. నాడు మనం ప్రాణం అడగలేదైనా హృదయాన్ని అడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రాణం నడుతున్నాడా తల్లి? నీ ప్రాణమునైనా ఎవరు ప్రాణమైనా ఆయన కోరుకుంటూ నా దేవుడా? కాదే, కేవలం నీ హృదయమును మాత్రమే అడుగుతూ ఉన్నాడు. నీ కోసం ప్రాణం పెట్టిన వాడు నీ హృదయాన్ని అడుగుతున్నాడంటే దాని ప్రతిఫలంగా మనం ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి. అనేకులు ఇవ్వలేకపోతున్న పరిస్థితులు ఎందుకు? అనేకులు ఆయన చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్న పరిస్థితులు ఎందుకు? బూతులు మాట్లాడుకండ్రా అంటే మాట్లాడతాం, చిత్తాన్ని నెరవేరుస్తామా? ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారై ఉంటామా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పిన ఆయన లేఖన ప్రకారం మనము ఇతరులు ప్రేమించేవారుగా ఉన్నామా? మనలో అనేకులు నేను చూసినప్పుడు సహోదరులు ప్రేమించరు, సహోదరులు ప్రేమించరు, సహోదరులనే ప్రేమించుకుంటారు. తల్లిని కుమారులే ప్రేమించడు. తల్లిగారు కుమారులు చంపివేస్తున్న పరిస్థితుల సందర్భంలో ఎన్ని కావాలి? భర్తను చంపివేస్తున్న సందర్భాలు ఎన్ని కావాలి? భార్యలను చంపివేస్తున్న పరిస్థితులు ఎందుకు కావాలి? నిన్ను వాళ్ళు నీ పొరుగు వారిని ప్రేమించు అంటే భర్తనే చంపివేస్తూ ఉన్నారు, భార్యని చంపివేస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవుడు ప్రేమించమంటే వీళ్ళు మరణించి ఇంకొకరిని మరణిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అయితే నీవు నేను అలాంటి వాళ్ళు కాదు కదా, నువ్వు నేను అలాంటి వారు కాదు. ఆయన రక్తములో కడగబడిన వారుని గుర్తించుకోవాలి. ఆయనను మనము పిలిచిన వాడుని గుర్తించాలి. కాబట్టి ఆయన మాటలకు లోబడి ఉండాలి, ఆయన వాక్యమును అవలంబించేవారుగా ఉండాలి. మొట్టమొదటిగా మాదిరికరంగా తెలిసిన ప్రభు వారును ఆయన చిత్తం నెరవేర్చాడు, లేఖనాన్ని నెరవేర్చాడు. మరొక 3-4 గురించి నేను చెప్పి ఈ వాక్యాన్ని ముగించి ముందున్న సమయాన్ని దైవజనులకు అప్పగిస్తూ అన్నాను. లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనము. అందుకు మరియా, ప్రభువు దాసురాలును, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అనెను. చాలు. హల్లెలూయా. ఈ మాట ఎవరు అంటూ ఉన్నారంటే లోక రక్షకుడు వచ్చి ఉన్నాడు కదా, ఆయనను కన్న తల్లి అంటే మరియమ్మ ఈ మాట అంటూ ఉన్నది. ఏ మాట అంటుంది? ఇంకోసారి చూడండి ఆ మాట. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అన్నది. దీంట్లో ఏమున్నది? మేము కూడా అంటామనొచ్చు మీరు. హల్లెలూయా. మేము కూడా అంటాం కదండి అనొచ్చు. దీంట్లో ఏమున్నది అనొచ్చు. అయితే మరియమ్మ తల్లి దగ్గరికి దేవదూతలు వచ్చి, అమ్మ నువ్వు గర్భవతి కుమారుని కంటావు, ఆయన లోక రక్షకుడై ఉన్నాడు, లోక భారము రాజ్య భారము ఆయన భుజముల మీద ఉంది, ఆయనకు ఇమ్మాలు అని పేరు పెట్టండి అని చెప్పిన ఆ సందర్భములో ఆ తల్లి గారు ఏమాత్రం తన హృదయములో కానీ పైన కానీ ఆయన చిత్తానికి
అడ్డు చెప్పలేదు. సరే, ప్రభువు దాసురాలైన నేను అలాగే జరుగును గాక అన్నది. హల్లెలూయా. ఈరోజు తను సమర్పించుకుంది. కొందరు దూషించి ఉంటారు. ఆ సందర్భంలో ఆలోచించండి. పెళ్లి కాకనే గర్భవతి ఏంటంటే అనేకులు దూషించుంటారు, వ్యతిరేకించుంటారు, అవమానించుంటారు. అయితే ఆమె చిత్తం నెరవేర్చడానికి ప్రభువు దాసురాలైన నేను ఇది జరుగును గాక అన్నది. తనను తను చిత్తగించుకున్నది, ఒప్పగించుకున్నది. ప్రభువు చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన మూలంగా నిలిచి ఉన్నది. ప్రభు పుట్టడానికి కారణం ఆయన గర్భంతో మోసి కన్న తన పరిస్థితిని మీరు చూడండి. ఎక్కడ కూడా ఆమె బాధపడలేదు, ఎక్కడ కూడా కృంగిపోలేదు. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే చాలా బాధపడతాం, వద్దు ఇది అంటాం. అయితే ఆయన చిత్తాన్ని ఈమె నెరవేర్చి ఉన్నది. ఆయన చిత్తాన్ని యేసు ప్రభు వారి తల్లిగారు అయిన ఇహలోకములో శారీరక తల్లి అయిన మరియమ్మను నెరవేర్చింది. ఆయన చిత్తాన్ని నిద్రించేవారు ఒకసారి హల్లెలూయా చెప్పండి. బాగా నిద్రిస్తూ ఉన్నారు. రెండవది, మోషే కొండవైపు వెళ్ళినప్పుడు ఒక కొండ మీద అగ్ని అనగా యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆ అగ్ని ద్వారా మాట్లాడిన ఆ సందర్భములో దాన్ని విని తర్వాత ఏదో ఒక మాట చెప్పి నేను నెత్తవాడను అని ఆయన బయలుపరుచుకొని నేను నీతో ఉంటాను, నా సన్నిధి నీ తోడ ఉంచుతాను అని చెప్పిన ఆయన మాట ప్రకారము ఇజ్రాయేలును కాపాడడానికి నాయకుడుగా తను ఒప్పగించి యేసుక్రీస్తు ప్రభువారు అంటే దైవ చిత్తాన్ని నెరవేర్చిన మరో వ్యక్తి మోషే. హల్లెలూయా. అర్థమవుతుందా? మంచిది. దైవ చిత్తాన్ని నెరవేర్చిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? మాదిరికరంగా తీసుకున్నది ఎవరిని? హల్లెలూయా. యేసు ప్రభువారు మాదిరికరంగా తీసుకున్నాం. రెండవదిగా యేసు ప్రభువారి తల్లి ఇహలోక శారీరక తల్లి అయిన మరియమ్మ గారిని తీసుకుందాం. మూడవదిగా మోషే. నాలుగవదిగా అబ్రాహాము, విశ్వాసముకు తండ్రి అయిన అబ్రాహాము. ఐదవది నోవాహు. ఇంకా కొంతమంది ఉన్నారు. వీళ్ళన్ని క్రమాలు మీకు తెలుసు, వీళ్ళందరి జీవితాలు మీకు తెలుసు. తెలియదు అంతే చెబుదాం. వీళ్ళందరి జీవిత చరిత్రలు మీకు తెలుసు కదా, తెలియదు అంటున్నారు. మొట్టమొదటిగా మోషే నాయకత్వం వహించి ఇజ్రాయెల్లో ఉన్న ప్రజలను, ఐగుప్తులో ఉన్న ప్రజలను ఇజ్రాయెల్ తీసుకుని వెళ్ళిన వ్యక్తి మోషే. గుప్తంగా మీకు చెప్పి నేను ముగిస్తాను. రెండవది అబ్రాహాము. తనకి బిడ్డలు లేకపోయినప్పటికీ, 100 ఏండ్లైనప్పటికీ విశ్వసించాడు, నమ్మాడు. నువ్వు ఇహలోక ఇసుకు రేణులంతా, ఆకాశ నక్షత్రాలంతా బిడ్డలు నీకు కలుగుతారు అంటే ఆయన దానిని కూడా నమ్మాడు, ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు మోషే. ఇంకా 4వదిగా అబ్రాహాం అయ్యాడు. 5వదిగా నోవాహు. జల ప్రళయం నుండి రక్షించబడిన కుటుంబం, ఏక కుటుంబం నోవాహు కుటుంబం. హల్లెలూయా. ఆ జల ప్రళయం ఇంకా రక్షించబడడానికి ఆయన ఏమేమి చేసడానికి, ఏమి కారణం వల్ల ఆయన రక్షించబడ్డాడు? ముగిస్తూ ఉన్నా. ఏ కారణం నుండి ఆయన రక్షించబడ్డాడు? ఆలోచించారా? చెప్పాం కదా గతకాలం. ఏ కారణంను బట్టి ఆయన రక్షించబడ్డాడు? ఈ లోకమంతా కూడా నశించిపోయారు. ఆ సమయంలో నాశనమైపోయారు. జంతువులు, ఆకాశ పక్షులు, మరి మొత్తం. ఒకప్పట్లో ఈ స్థలం కూడా నిండిపోయి ఉన్నది. ఒకప్పట్లో ఈ స్థలం కూడా జలప్రలయం ఇంకా నిండిపోయి ఉన్నది. ఈనాడు ఇలా ఉంది. అయితే ఆనాడు ఒకే ఒక కుటుంబము రక్షించబడి ఉన్నది.
ఆ కుటుంబము, నోవాహు కుటుంబము ఎందు నిమిత్తం ఆయన కుటుంబం ఒకే కుటుంబం రక్షించబడి ఉన్నది అని మీరు అడగగలిగితే ఆయన నీతిమంతుడుగా నడుచుకుని ఉన్నాడు, దేవునికి ఇష్టకరంగా నడుచుకుని ఉన్నాడు, దేవుని చిత్తానుసారంగా నడుచుకుని ఉన్నాడు. హల్లెలూయా. మహిమ కలుగును. అందు నిమిత్తము ఆయన రక్షించబడ్డాడు. లేకపోతే నువ్వు పుట్టేవాడు కాదు, నేను పుట్టేవాడిని కాదు, మనం ఎవరు పుట్టేవారమే కాదు. అప్పట్లో దేవుడు సంతాపం ఉంది, ప్రజలందరూ కూడా తుడిచివేద్దామప్ప ఇప్పుడు ఇంకొద్దు వీళ్ళు అనుకున్నాడంట. అయితే నీతిపరుడు ఒకడు కనబడిచాడు, అదే నోవాహు. ఇంకా కొందరు ఆయన చిత్తానికి వ్యతిరేకకరంగా నడిచిన వారు కూడా కొంతమంది ఉన్నారు. యోనా కావచ్చు, యోనా తెలుసు కదా, ఆయన జీవితం కూడా తెలుసు. అనేకమైన నానా విధాలుగా చెప్తూ ఉంటాం యోనా గురించి. అయినా నినివే పట్టణంకి వెళ్ళి రాజా, అక్కడ పోయి అనేకులు ప్రకటించు, ఈ యొక్క పట్టణం మీదకి ఉగ్రత తెగులు రాబోతుందని ప్రకటించండి. భయపడి ఎక్కడ పారిపోతున్నాడు, ఓడలో తర్షీషుకి పారిపోతూ ఉన్నాడు. ఈయన రెండవది సంసోను. మంచి శక్తినిచ్చాడు, మంచి బలాన్ని ఇచ్చాడు, మంచి కండ బలమును, బుద్ధి బలమును, జ్ఞాన బలమును అన్ని ఇచ్చాడు. దాన్ని అనేక రీతిగా ఆయన రీతిగా దేవునికి ఇష్టకరంగా కాకుండా దేవునికి ఇష్టం లేని రీతిగా ఉపయోగించుకున్నాడు సంసోన్. ఇంకా అనేకమైన ధనవంతుడైన ఒక యవనస్తుడు వచ్చి యేసుక్రీస్తు మత్తయి సువార్తలో రాయబడి ఉన్నది అంటాడు, నిత్య జీవం పొందాలంటే నేను ఏం చేయాలి అంటాడు. ఇలా వ్యభిచారించకూడదు, దొంగిలించకూడదు, నువ్వు ఇంకా నీ పొరుగువారిని ప్రేమించాలి, ఇవన్నీ కూడా చెప్పుకొని వస్తే ఇంకా నీ ఆస్తి ఇతరులకేమో ఇంకా అన్ని చేస్తాను, నేను అప్పటి ఇంకా చేస్తూ ఉన్నాను ప్రభు అన్నాడు. ఇంకా ఏమి అంటే నీ ఆస్తి ఉన్నది అంటాడు, అది అనేకులకి ఇచ్చేసి నన్ను వెంబడించు అంటాడు. ఆ ఆస్తిని చూసి నేను దాన్ని అనేకులకి ఇవ్వాలా అని వెళ్ళిపోతాడు ఆ యవనస్తుడు. హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, ఈనాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే వాక్యాన్ని అనుసరించడమే దేవుని చిత్తం నెరవేర్చడం. హల్లెలూయా. నేను ఎలా దేవుని చిత్తం నెరవేర్చాలని మీరు అడిగితే వాక్యాన్ని అనుసరించడమే దేవుని చిత్తమును నెరవేర్చడం. దైవజనులు చెప్పే వాక్యాన్ని మీరు అవలంబించడమే దేవుని చిత్తమును నెరవేర్చడం. మంచి నేల పలిన విత్తనం నూరంతలుగా ఫలించిన రీతి మీరు బ్రతకగలిగితేనే దేవుని చిత్తం నెరవేర్చడం. నీటి యోర యుద్ధ నాటినబడిన చెట్టు వల్ల మీరు ఉంటేనే దేవుని చిత్తమును నెరవేర్చేవారై ఉంటారు. ఈరోజు పరిశీలించుకోనండి. దైవ వాక్యం వినిన తర్వాత, దైవ సందేశాన్ని వినిన తర్వాత, దైవ మాటలు వినిన తర్వాత మీలో ప్రతిక్రియ జరుగుతూ ఉందా, మార్పు జరుగుతూ ఉందా? లేకపోతే కొన్నినాళ్ళే ఆ మార్పును మేము జరిగించుకొని మళ్ళీ ముదుపటి ఏదైతే మనం క్రియలు ఉన్నాయో అవుట్ని మేము అవలంబిస్తూ ఉన్నామా, మళ్ళీ అవుట్ని మేము తీసుకుంటూ ఉన్నామా అనేది మీరు గ్రహించాలి. చేంజ్ అయిపోవాలి పూర్తిగా. బైబిల్కి ఎంతో వ్యతిరేకకరంగా కాదు, దేవునికి ఇష్టకరంగాను, బైబిల్ రీతికి నీతిమంతుగాను మీరు మారిపోవడమే దేవుని చిత్తం నెరవేర్చడం. దేవుని మహిమ కలిగిన యొక్క ఈ రీతిగా దేవుడు ఈ స్థలంలో ఈ రీతిగా నిలబెట్టినందుకు కోటాది కోటి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు. మన తండ్రి అయిన నిన్ను నన్ను ప్రతి వారిని పోషిస్తున్నా, ఆదుకుంటున్నా, ప్రేమిస్తున్నా, ప్రాణం పెట్టిన ప్రభువారికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, ఇంకా ఈ సమయాన్ని శ్రేష్టమైన, అమూల్యమైన, అనేకులకి దొరకని ఈ సమయాన్ని పాపి అయినా, అల్పుడైనా, చిన్నవాడై ఉన్నా, వయసులో కానీ జ్ఞానంలో కానీ చిన్నవాడై ఉన్న నన్ను ఈ స్థలంలో నిలబడడానికి ఈ సమయాన్ని ఇచ్చిన ఆత్మిక తండ్రి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తూ, మీకందరూ కూడా ఈ రీతిగా ఈ వాక్యం మీరు విన్నందుకు, గ్రహించినందుకు,
ఎక్కడ అడావిడి లేకుండా మీరు లేవకుండా కూర్చొని దేవుని వాక్యం ఈ రీతిగా విన్నందుకు నేను ఎంతో సంతోషిస్తూ ఆనందిస్తూ ఇంకా మీలో ఈ వాక్యాన్ని అలా ఎలా నూరంతలుగా ఫలించి చేసుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రసంగాన్ని మీకు అందరూ కూడా వందనాలు తెలియజేసి ముగిస్తూ ఉన్నాను. అందరూ కూడా